నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకల సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ అభ్యర్థి ఖలీల్ అహ్మద్, వైసీపీ నాయకులు, వందల మంది కార్యకర్తలు, అభిమానులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా 300 మంది యువతతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప పరిపాలన, సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం అమలవుతున్న ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతులకు ఉచిత విద్యుత్, త్రాగునీరు, 108 నీటి ప్రాజెక్టులకు జలయజ్ఞం లాంటి పథకాలు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంస్కరణలో భాగమేనని అన్నారు. జిల్లాలోని కృష్ణపట్నం పోర్ట్, శ్రీ సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలోనే ఏర్పాటయ్యాయని తెలిపారు. ఈ రోజు రాజశేఖర రెడ్డి మన మధ్య లేకపోవడం మనందరికీ తీరని లోటని, ఆ మహనీయుడు చూపిన బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రానికి సుభిక్షమైన పాలన అందించారన్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనను దూరం చేసుకున్నందుకు ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారన్నారు. త్వరలోనే ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి పాలనను తిరిగి తెచ్చుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలని మాజీ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, అలానే సిటీ శాసనసభ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు, ఇంకా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని సుమారుగా 500 మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం కానీ, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ, రాష్ట్రానికి కానీ, భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని ఉంచగలిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ, అలానే శ్రీ సిటీ కానీ, విక్రమసింహపురి యూనివర్సిటీ కానీ, అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ, ఆత్మకూరు బ్యారేజ్ కానీ, ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 6 సంవత్సరాల పరిపాలనలోనే జరిగినాయి. మరి ఈ రోజుకి కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్, వ్యవసాయదారులకు, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా గుర్తుంటాయి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన లోటు తీరనదని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జిందాబాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అమర్ రహే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జిందాబాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జై జగన్, జై జగన్, జై జగన్. మనం దిగిపోదా చాలు, మీరు అసలు తీసుకున్నాం మొత్తం కాగొట్టేగా ఈరోజు. అయిపోయింది.
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.